హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ చూపించాలనుకుంటున్నా. బికాజ్ అది చాలా డేస్ నుంచి నాకు ఇష్టమైనది అనుకుంటున్నాను. సో అందుకే చేసుకుంటున్నాను. నెక్స్ట్ అలానే మొన్ననే గీ రైస్ చేసా కదా, సో కొంచెం కొబ్బరి మిగిలింది. సో దాంతోనే మెయిన్ ఈ స్వీట్ రెసిపీ చేసేది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ అని చెప్పచ్చు. అందుకే చేసుకుంటున్నా కొబ్బరి మిగిలాక. సో మొన్నైతే గీ రైస్లో కొంచెం కొబ్బరి పాలన్నీ తీసిన తర్వాత కొబ్బరి మాత్రం మిగిలింది కదా, సో దాన్ని ఒక 2 కప్స్లో ఇలా నేను తీసుకున్నాను అనమాట క్వాంటిటీగా. నెక్స్ట్ అలానే ఇప్పుడు స్టవ్ మీద ఫస్ట్ కడాయి పెట్టేసి, కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇందాక ఏ కప్స్తో క్వాంటిటీ కొబ్బరి తీసుకున్నామో అదే కప్స్తో ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో యాక్చువల్లీ షుగర్ క్వాంటిటీ అనేది మీరు తినే టేస్ట్ బట్టి ఉంటుంది. సో ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి షుగర్ నచ్చదు. కొంతమంది అలాగా స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి షుగర్ ఎంత ఒక 2 కప్స్కి 2 వేసినా కూడా అసలు సరిపోదు అనమాట. సో నేనైతే ఇక్కడ 2.5 కప్స్ వరకు, అంటే 2 కప్స్కి కొబ్బరి తీసుకున్నాను. అదే 2.5 కప్స్కి నేను ఇక్కడైతే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. సో 2.5 కప్కి షుగర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ 1.5 కప్పే వాటర్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం అనమాట. సో మీకు నచ్చిన టేస్ట్ బట్టి మీరు ఇక్కడ షుగర్ అంటే సిరప్ అనేది మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే ఇది నేను చేసేది కొబ్బరి గ్లౌజ్ అనమాట. సో కొబ్బరి గ్లౌజ్లో మనకి వాటర్ ఎక్కువ యాడ్ చేసేస్తే, షుగర్ కంటే వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే మనకి ఉండలు కట్టదు, అలానే మనకి బర్ఫీ లాగా రాదు. అందుకని వాటర్ క్వాంటిటీ అనేది చూసి వేసుకోవాలి. ఒకవేళ మీరు వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసేటట్టయితే, బై మిస్టేక్ ఏమైనా ఎక్కువ వేసేటట్టయితే అందులో ఖచ్చితంగా మళ్ళీ షుగర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే షుగర్ సిరప్ మనకి మరీ పల్చగా కాకుండా మరీ గట్టి కాకుండా మీడియంగా రావాలన్నమాట. అంటే తీగ పాకం అంటారు కదా, సో ఆ పాకం లెక్క రావాలి. సో ఇదైతే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా కలుపుతూనే ఉండండి. అప్పుడే మనకి తీగ పాకం అనేది ఈజీగా ఫామ్ అవుతుంది. లో ఫ్లేమ్లో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా మనకి తీగ పాకం అనేది అంత జల్దీగా రాదు. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేస్తూ ఉంటేనే మనకి తీగ పాకం అనేది జల్దీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ అలానే ఈ స్వీట్ ఎంతమందికి ఇష్టమో, చిన్నప్పుడు నాకు తెలిసి సమ్మర్ హాలిడేస్కి మనము అమ్మమ్మ గారింటికి వెళ్తే ఖచ్చితంగా చేసి పెట్టి రెసిపీలో ఇది ఒకటి ఉంటుంది అనమాట. సో నాకు అంతే, మా అమ్మమ్మ ఇది ఎక్కువ చేసేది. సో నాకైతే చాలా అంటే చాలా ఇష్టము కొబ్బరి గ్లౌజ్. సో నేను వాళ్ళని అడిగి కనుక్కొని చేశాను అనమాట. నెక్స్ట్ అలా మనకి ఏ స్వీట్ రెసిపీ అయినా ఖచ్చితంగా ఇలాచీ పడంది ఆ స్వీట్ అనేది కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు ఇలాచీ పౌడర్స్ అనేవి మన షాప్స్లో కూడా సపరేట్గా దొరుకుతుంది. నెక్స్ట్ అలానే మనం కూడా ఎక్కువ క్వాంటిటీ ఇలాచీ ఉంటే మిక్సీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక 3 to 4 or 5 తీసుకున్నాను. సో దానికి మిక్సీ జార్ ఎందుకు అని చెప్పేసి నేను ఇలా హ్యాండ్తోనే క్రష్ చేస్తున్నాను అనమాట. మనము చపాతీ చేసుకుంటే పీట ఉంటుంది కదా, రోల్ లాగా. సో దాంతో ఇక్కడైతే నేను క్రష్ చేస్తున్నాను. సో పైన ఉన్న తొక్క మాత్రం తీసేసి దాని లోపల ఉన్న బ్లాక్ కలర్ ఉంటుంది కదా ఇలాచీలో, దాన్ని మాత్రమే చాలా బాగా క్రష్ చేసుకోవాలి. మీరు కావాలంటే అది రోల్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా సపరేట్గా చపాతీ పీట పైన చేసుకోవచ్చు అనమాట. సో ఇలాచీ అనేది మనం ఏదైనా చేసినా ఒకటే ఫ్లేవర్ వస్తుంది. సో మిక్సీ చేస్తే ఇంకా పొడి పొడిగా వస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను బాగా క్రష్ చేసుకొని దీన్ని కూడా ఒక చిన్న బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఈ టైంలో మనకి ఇంకా షుగర్ సిరప్ రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను. సో షుగర్ సిరప్ అయిపోయి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే లైట్గా తీగ పాకం అయితే వచ్చేసింది. ఒక 5 minutes అంతే ఉంచాను. నెక్స్ట్ అలానే కాకుండా మనకి ఇలా నురుగు వచ్చిన తర్వాత, నురుగు ఆగిన తర్వాత మనము కొబ్బరి అనేది ఇక్కడ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ లైట్గా నురుగు డౌన్ అయిపోతుంది. అందుకనే నేను షుగర్ సిరప్లో నుంచి డౌన్ అవుతున్న తర్వాత ఇంకా కొబ్బరి ఒక 2 cups తీసుకున్నాం కదా, అది కూడా ఇందులో మొత్తంగా యాడ్ చేసేసాను. సో సైడ్కి ఇంకా మనకి నురుగు వస్తూనే ఉంది. సో నురుగు వచ్చినా పర్లేదు, మీరు మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా కలుపుతూనే ఉండండి. సో కొబ్బరి ఏమైనా పచ్చి వాసన పోయేంత వరకైనా కలపండి, లేదంటే ఇలా డైరెక్ట్గా కలుపుతూ ఉంటే ఒక 5 to 10 minutes మీకే
దీనికి తెలుస్తుందనమాట కన్సిస్టెన్సీ అంతే గట్టిగా ఉందా పల్చగా ఉందా అని. సో ఇక్కడ ఇంకా పల్చగానే అనిపిస్తుంది, అందుకని ఇది 5 to 10 మినిట్స్లో అయిపోతుందని చెప్పేసి నేను ఇక్కడే ఇలాచి కూడా వేసేసాను. కావాలంటే మీరు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలామంది కొబ్బరి లవ్స్లో ఈ మధ్యన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నారు, ప్రీవియస్కి అయితే యాడ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇది గ్లౌస్లో కావాలన్నా అలానే మనము బర్ఫీలాగా చేయాలన్నా ఈజీగా మనకి ఒక ప్లేట్లో నుంచి ఊడి బయట రావడానికి బర్ఫీ అనేది. సో నేను ఇక్కడ ప్లేట్కి అయితే మొత్తం నెయ్యి అనేది అప్లై చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఏదైనా ఉండే అంటే ఖచ్చితంగా బటర్ పేపర్ కూడా అప్లై చేయండి, అప్పుడు ఈజీగా వస్తుంది. సో అక్కడైతే నాకు ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంక ఈ ప్లేట్లో వేసేసాను. మొత్తంకి అయితే స్వీట్ మేము ఒక 1 డేలోనే కంప్లీట్ చేసి మా అత్తయ్య వాళ్ళకి కూడా ఇచ్చాము. నెక్స్ట్ అలానే ఇక్కడ మీషో హాల్ చేస్తున్నాను అనమాట. సో నేను మీషోలో అయితే చాలా ఐటమ్స్ ఈ మధ్యనే తీసుకున్నా, అది కూడా బిలో 200 రూపీస్కి. పొంగల్కి మనకు వచ్చిన ఆఫర్స్లో. సో ఒకటి ఏంటంటే వెల్కమ్ టు మై స్వీట్ హోమ్ అనేది. సో వెల్కమ్ టు మై స్వీట్ హోమ్కి నాకు హ్యాంగింగ్కి ఏమీ లేదు, మళ్ళీ నెయిల్ కొడితే ఇల్లు గలీజ్ అయిపోతుందని ఇలా అది 3 kgs వరకు ఇది హ్యాండిల్ చేస్తుంది అనమాట ఇది టేపు. సో దాన్ని ప్లేస్ చేసుకుని దానిపైన నేను ఇది పెట్టాను అనమాట, వెల్కమ్ టు మై స్వీట్ హోమ్ అని. నెక్స్ట్ అలానే ఊల్ కూడా థ్రెడ్ వర్క్ ఈ మధ్య చాలా చేసిందనమాట మా అక్క. సో తన కోసం అని తనే తీసుకుంది. ఇలా 200 సంథింగ్ 150 లోపే పడింది ఇది. సో ఒక 10 కలర్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ అలానేది మనకి కీస్ అనేవి హ్యాంగింగ్ చేయడానికి ఈ మధ్య కీ హోల్డర్స్ చాలా ఉన్నాయి. సో ఇంట్లోపలికైతే నేను నెయిల్ కొట్టకుండా సేమ్ ఇందాకలాగానే స్టిక్కర్స్ తీసుకొని ఇవి పెట్టాను అనమాట హోమ్ అనేది. సో హోమ్ అనేది ఈ హోల్డర్ అక్కడే తీసుకున్నాను. నెక్స్ట్ నేను చెప్పాను కదా ఈ స్టిక్కర్స్ హ్యాండిల్ జస్ట్ స్టిక్కర్స్ అనేవి 6 వచ్చాయన్నమాట, సెట్ ఆఫ్ 6. ప్రీవియస్గా ఇది నేను ఎక్కడ పెట్టాను చూడండి, ఇలా దీనికి పెట్టాను అనమాట. సో దానికి లుక్ బాగాలేదని చెప్పేసి సపరేట్గా ఈ స్టిక్కర్స్ తీసుకొని మా సిస్టర్ పెట్టారనమాట. నెక్స్ట్ అలానే ఈ మధ్యన బయటికి వెళ్ళేటప్పుడు నల్ల పూసలు అనేది చాలా ఫేమస్ అయిపోయింది. సో మనకి డిఫరెంట్ కలెక్షన్స్, గోల్డ్ అయితే ఇన్ని కలెక్షన్స్ నిజంగా కొనలేము. సో మనకి పిచ్చి కాబట్టి ఇది కూడా 200 లోపే. బట్ ఇది చాలామంది చూసి మా సిస్టర్ వేసుకుంటే అందరూ గోల్డ్ అని అడిగారు, అంత బాగుందనమాట. తన సెలెక్షన్ చాలా అంటే చాలా బాగుంటాయి. పర్టికులర్ అంటే నచ్చితేనే కొంటుంది, లేదంటే అసలు ఏది తీసుకోదు. సో ఇదన్నీ తనే సెలెక్ట్ చేసుకొని తీసుకుంది. ఎక్కువ డబ్బు కూడా ఏమీ లేదు, ఇంట్లో అందంగా యూనిక్గా తీసుకుంటుంది. అది కూడా రేట్ తక్కువ, మంచి క్వాలిటీలో తీసుకుంటుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ అలానే తను చేస్తుంది కదా వర్క్, అది కూడా తను ఏమేమి ప్రిపేర్ చేసిందో నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ యాడ్ చేసి చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.